సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని మాట మొదలుపెట్టి క్రమక్రమంగా స్థాయి పెంచుతూ కేసీఆర్ గారి పాలనను బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా తప్పుబడుతూ ఇవాళ జనం బాట పేరుతోని బురద జల్లే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే యాత్రలు బాట చేస్తూ అది జనానికి ఏ రకంగా ఉపయోగపడే బాట కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి దశాబ్ద కాలపు ప్రగతి మీద అభివృద్ధి మీద బురద జల్లే యాత్ర చేస్తూ ఈరోజు మండలిలో దానికి కొనసాగింపుగా అనేక ఆరోపణలు చేసిండ్రు, అసత్య ఆరోపణలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కేసీఆర్ గారు ఏంటో చెప్తూ తాను ఎప్పుడు బాధపడ్డాను అని చెప్తూ కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరూ స్పందించలేరు, నాకు బాధ అనిపించింది అని చెప్పిండ్రు. మీరిప్పుడు పెడుతున్నటువంటి దానికంటే ఎక్కువ బాధ నాది. మీరు లేఖ రాసిండ్రు, ఆ లేఖ లీక్ అయిందని అదొక డ్రామా, అనంతరం ఎవరూ స్పందించలేరని అదొక డ్రామా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడి వాళ్ళ పార్టీనే ఏం పీకి కట్టలు కట్టినామనే మాట మాట్లాడినరైతే మండలిలో, ఆ మండలిలో మీకు అవకాశం ఎట్లా ఇస్తారు? మీరు రాజీనామా చేసినామన్నారు, మరి మీ గన్మెన్లను మీరు తిప్పి పంపినరా? జీతభత్యాలు మీరు పుచ్చుకోకుండా ఉంటున్నారా? ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నది? మండలి చైర్మన్ గారు మళ్ళీ మీకు ఎట్లా అవకాశం ఇస్తారు? ఇస్తే మీరు ప్రజా సమస్యలు కాకుండా పాలక పక్షాన్ని ప్రశ్నించడం కాకుండా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను కేసీఆర్ గారి పాలనను ఎట్లా దూషిస్తారు?